వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. స్వాతంత్ర భారతదేశం 80వ పుట్టినరోజు సందర్భంగా మా వ్యూవర్స్కి శుభాకాంక్షలు. 80 ఏళ్ళు దాటిపోయాయి. అంటే స్వాతంత్రం వచ్చిన రోజు ఇప్పుడున్న వాళ్ళ లెక్క వేసుకుంటే ఆ సంవత్సరం పుట్టిన వాళ్ళకి 80 సంవత్సరాలు వచ్చినట్టు. ఈ 80 ఏళ్లలో భారతదేశం ఏ మేరకు సాధించింది? ఇప్పుడున్న అభివృద్ధిని చూసి మనం భుజాలు చరుచుకుందామా, లేదు తొడకొడదామా? పక్కనున్న పాకిస్తాన్ చూస్తే ఎస్ అదే చేద్దాం అనిపిస్తుంటుంది. ఇంకో పక్కనున్న చైనాను చూస్తే అబ్బే మన తర్వాత స్వాతంత్రం వచ్చింది కదా, వాళ్ళకి మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు అనిపిస్తుంది. సో బలహీనులను దృష్టిలో పెట్టుకొని బాగున్నాం అనుకునే కంటే బలవంతుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం అభివృద్ధి చేయాలి, ఇంకొంచెం ఎదగాలి. మనం ఎలా ఎదుగుతాం? ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, పెద్ద రాజ్యాంగం మనకుంది. అంతకుమించి 140 కోట్ల మంది జనాభా. అంటే మీకు ప్రపంచంలోనే మన దేశంకి ఉన్నంత జనాభా ఇంకెవరికీ లేదు. అన్నింట్లో అంటే మీకు ఒక మాట చెప్తాను. మీకు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే మనుషులు దేశం అనుకున్నప్పుడు ప్రపంచంలో మనమే పెద్ద దేశం, మనమే ఆ స్థాయిలో మన ధనవంతమైన దేశం కూడా కావాలి. ఎందుకంటే ప్రజలు ఏం చేస్తారు? తమకు తాము బతకడం కోసం, తమకు తాము ఎదగడం కోసం సంపాదిస్తారు, పని చేస్తారు, కృషి చేస్తారు. ఆ సంపదే దేశానికి సంపద అవుతుంది. ప్రపంచంలో 140 కోట్ల జనాభా ఏం చేస్తున్నట్టు? సంపాదించాలి కదా, పని చేయాలి కదా. పని సరిగ్గా చేయకనే మనం అభివృద్ధిలో చైనా కంటే వెనకబడి ఉన్నాం. బద్దకిస్తున్నాం కనుకనే చైనా స్థాయిలో మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఈ రోజుకి మనం అమెరికా చూసి, లేదంటే యూకే చూసి, లేదా మరొక యూరోపియన్ కంట్రీ చూసి అసూయ పడుతున్నాం. కారణం ముగ్గురిలో ఉన్న అవినీతి. ఒకరు పొలిటీషియన్స్, ఇంకొకరు బ్యూరోక్రసీ, మూడో వాళ్ళెవరు? మనమే. ఈ ముగ్గురులో అవినీతి కనుక లేకపోతే భారతదేశం నిజంగానే ఉజ్వలమైన భారతదేశంగా ప్రపంచ పటం మీద తలతలలాడుతుంది. అయితే ఈరోజు పొలిటికల్ కరప్షన్ని మనం తగ్గించగలమా? బ్యూరోక్రసీని మనం, అందులో ఉన్న అవినీతిని మనం తగ్గించగలమా? అంటే తగ్గించాల్సిందే, లేదంటే ఎదగలేం. ఒక అధికారి ఉన్నాడు, అతనికి మంచి జీతం ఉంటుంది, సమయానికి జీతం వస్తుంది, అతనికి గౌరవం ఉంటుంది, కానీ అతను అవినీతి చేస్తాడు, అంతకు మించి సంపాదిస్తాడు. అతను కట్టడి చేయాలి. అలాగే ఒక పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యే అవుతారు, ఒక ఎంపీ అవుతారు, ఒక మంత్రి అవుతారు, ఒక ప్రధానమంత్రి అవుతారు, ఒక ముఖ్యమంత్రి అవుతారు. ఇలాంటి వాళ్ళ సంపాదన ఎంత ఉంది? రాజకీయాల్లోకి వచ్చాక వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది? ఏ స్థాయిలో వాళ్ళ అక్రమ సంపాదన పెరిగిపోయింది? దీనికి ఖచ్చితమైన లెక్కలు ఉండాలి, నిబంధనలు ఖచ్చితంగా విధించాలి. అధికారులకు రావాలి అంటే ఒక బాధ్యతగా అనిపించాలి ప్రతి ఒక్కరికి కూడా. అనేక దేశాల్లో మీకు తెలుసో లేదో, స్విట్జర్లాండ్, అక్కడ ఎవరన్నా సరే పదవులకు రావాలంటే భయపడతారు, వద్దంటారు. కానీ మనకు పదవిలో రావడం కోసం ఎన్ని అక్రమాలు చేస్తాం, ఎన్ని అబద్ధాలు ఆడతాం. పదవి అంటే దాంట్లో ప్రజా సేవ చేయడమే కాదు, అక్రమంగా సంపాదించవచ్చు, కోట్లు వెనకేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మనం ఆ పదవుల కోసం వెంపాడలాడతాం. ఇది సరైనది కాదు. సో 80 ఏళ్ళ మన స్వాతంత్ర భారతదేశంలో ఈ ముగ్గురిలో అవినీతి కనుక లేకపోతే, మరొక ముఖ్యమైన విషయం ఈ మధ్యకాలంలో మనం పదే పదే గమనిస్తున్నాం, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని హైకోర్టులు కూడా ఈ మధ్య చెప్తున్నాయి, మేమేమి శుద్ధపోసలేమీ కాదని. న్యాయ వ్యవస్థలో మరి ఘోరమైనది ఏంటంటే అక్కడ అవినీతి ఉండడం అనేది ఇంకో ఘోరం. ఈ మధ్యకాలంలో మన ఒక పెద్ద న్యాయమూర్తి, అతని ఇంట్లో పట్టుబట్ట కట్టలు లాంటి నోట్ల కట్టలు, అది బయటపడిన తర్వాత, అది ప్రపంచానికి తెలిసిన తర్వాత, ఆ అక్రమాలు ఏ స్థాయిలో ఉందో తెలిసిన తర్వాత, అంటే ఒక జడ్జి కూడా అంత సంపాదించగలుగుతున్నాడు ఆయన. ఎవరికి తెలియలేదు ఈ మాత్రం, ఒక పని మనిషి పట్టుకుంటే తప్ప. సో ఎవరి ఇన్కమ్ ఎంత ఉంది, ఏ స్థాయిలో అతను ఇన్కమ్ వెనకేసుకుంటున్నాడు, అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, అతని ఆస్తులు ఏంటి, ఈరోజు అంతా మీకు ఆన్లైన్ అయిపోయింది కదా. పట్టుకోలేమా? చాలా తేలిక పట్టుకోవడం. ఎక్కడో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కడో ఏదో జరుగుతున్నాయి, ఎవరో తప్పించుకు తిరుగుతున్నా సరే ఈ రోజుల్లో వెతికి 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 పట్టుకుంటున్నాం. అట్లాంటిది మన కళ్ళ ముందున్న నాయకుడిని, అతని ఆస్తిపాస్తులు మనం పట్టుకోలేమా? సో పట్టుకోగలం, కాకపోతే పట్టుకోవాలన్న ఆలోచన మనకి రావాలి, మన అధికారులకు రావాలి, మన ప్రజాప్రతినిధులు రావాలి, అట్లాంటి లీడర్స్ కావాలి. ఇంకొకటి ఫైనల్గా మనం ఇంకో మనిషి మర్చిపోలేము, ప్రజల్లో కూడా అవినీతి పేరుకుపోయింది. ఓటు వేసినప్పటి నుంచి, పనులు చేసినప్పటి నుంచి తనకి ఒక అధికారి దగ్గరికి వెళ్తాడు,
పని చేయమంటాడు. అతను అడగకముందే లంచం తనే ఆఫర్ చేస్తాడు. ఓటు నీకు వేస్తాను, నాకు డబ్బులు ఇయ్యని అంటాడు. ప్రతి పనిలో కూడాను పక్కదారులు తొక్కాలని చూస్తాడు. అంటే మనలో కూడా అవినీతి ఉంది. మనలో అవినీతి లేనప్పుడు అధికారులని అవినీతి మనం ప్రశ్నించగలం. అలాగే రాజకీయ నాయకుడు లేదా ఒక మంత్రి లేదా ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అధికారులను మనం ప్రశ్నించగలం. ముందు మనం పరిశుద్ధంగా ఉందాం. ఈ 80వ స్వాతంత్ర సమరం ఇచ్చిన తర్వాత, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఒక గట్టి ప్రతిజ్ఞ చేద్దాం. స్వాతంత్ర భారతదేశం మరింత ప్రజ్వలించాలంటే మనందరిలో అవినీతి పోతే ఈ దేశం ఎక్కడికో వెళ్తుంది. ఖచ్చితంగా మన స్వాతంత్ర భారతదేశం ప్రపంచ పటం మీద తలతలాడడం ఖాయం. నమస్తే.